హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్. ఈరోజు వచ్చేసి మీకు ఇండియాకి మనం అనేది ఖచ్చితంగా డబ్బులు పంపించాలి కదా మన వాళ్ళకి. సో ఊరికే బ్యాంకుకి వెళ్ళడం అలా పంపడం అనేది చాలా రిస్క్ అన్నట్టు. సో దగ్గరలో ఉన్న మిషన్స్ ఏవైనా ఉంటే సో మనకు ఇండియాలో ఎలా ఏటీఎం మిషన్ సెంటర్కి వెళ్ళి అలా మనీ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా. సో అలాగే ఇక్కడ ఒక మిషన్ అనేది సూపర్ మార్కెట్స్లో ఎక్కువగా ఉంటుంది. సో అందుకే సూపర్ మార్కెట్కి వచ్చాను. అలాగే మాల్స్కి ఉన్న సూపర్ మార్కెట్స్ కాస్ట్ ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దామని వచ్చాను. బట్ నాకు మాల్స్ కన్నా సూపర్ మార్కెట్స్లోనే కాస్ట్ ఎక్కువ అనిపించింది అన్నిటితో కంపేర్ చేస్తే. సో ఇదండి. ఇది మనం డబ్బులు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇండియాకి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ హోమ్ సింబల్ అనేది, హోమ్ బటన్ అనేది కనిపిస్తుంది కదా. ఇది అనేది మనం క్లిక్ చేస్తే ఇక్కడ బోర్డెడ్ ఆప్షన్స్ అనేది వస్తాయండి. అందులో కింద యాప్స్ ఉన్నాయి కదా, ఐకాన్స్. ఆ ఐకాన్స్లో మనము బ్లూ కలర్ది అనేది ఉంది కదా, గ్లోబ్ లాగా మిడిల్లో హోమ్ బటన్ పైనే ఉంది కదా. ఆ బ్లూ కలర్ సింబల్ అనేది మనం ప్రెస్ చేస్తే మనకు అది మనీ ట్రాన్స్ఫర్ యాప్ అని అన్నట్టు. సో మిషన్ అనేది కొంచెం స్లోగా ఉంది. ఇక్కడ పైన గ్లోబ్ సింబల్ లాగా ఉంది కదా, అది ప్రెస్ చేస్తే మీకు ఇది మనీ ట్రాన్స్ఫర్ యాప్ అనేది. అది క్లిక్ చేశాక ఎన్ఈసి రెమిట్ అని ఉంది కదా బ్లాక్లో. సో అది నానో ఎక్స్చేంజ్ కంపెనీ అన్నట్టు. సో ఆ ఎన్ఈసి రెమిట్ నుండి మనం డబ్బు. సో ఇక్కడ 2 ఆప్షన్స్, న్యూ కస్టమర్, ఎగ్జిస్టింగ్ కస్టమర్ అని చూపించింది కదా. న్యూ కస్టమర్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటే ఆల్రెడీ ఉన్న కస్టమర్ అన్నట్టు, ఆల్రెడీ బెనిఫిషియరీ అకౌంట్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు. న్యూ కస్టమర్ అంటే న్యూగా మళ్ళీ మనం పంపించుకోవాల్సిందే మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి. సో ఇక్కడ ఏంటంటే ప్లీజ్ ఎంటర్ యువర్ సిపిఆర్ అని అడిగింది కదా. సో సిపిఆర్ ఎవరైతే బహ్రెయిన్లో పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటారు కదా, ఇక్కడే ఉన్న వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ అనేది వచ్చి వాళ్ళకు ఒక సిపిఆర్ కార్డ్ అనేది ఇస్తారు, మనకు ఆధార్ కార్డ్ ఎలాగో వాళ్ళకి అలాగా. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తేనే మనకు ఒక ఓటీపీ అనేది వస్తుంది మన నెంబర్కి. ఇక్కడ బహ్రెయిన్ నెంబర్కి మాత్రమే వస్తుంది. ఆ బహ్రెయిన్ నెంబర్ ఓటీపీ వచ్చినాక ఓటీపీ మనం ఎంటర్ చేస్తే మనకు అక్కడ ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేయాలి, ఎగ్జిస్టింగ్ కస్టమర్ కాబట్టి నా నేమ్ ఆల్రెడీ ఉంది, ఎందుకంటే నేను ప్రీవియస్గా నా ఇండియా అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఎగ్జిస్టింగ్ అకౌంట్కి అనేది ఉంటే చూపిస్తుంది అన్నట్టు, లేదంటే వాళ్ళ డీటెయిల్స్ అనేది మళ్ళీ యాడ్ చేయాలి. సో మీకు ఆ వీడియో అనేది నేను మళ్ళీ వేరే చేసి పెడతాను. సో ఇది ఎగ్జిస్టింగ్ కస్టమర్కి మాత్రమే. సో ఇదన్నమాట. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ ఫాలోయింగ్ ద సోర్స్ అని అంటే మనం సో మన ఇన్కమ్ శాలరీడా లేకపోతే బిజినెస్ అది నెక్స్ట్ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇక్కడ అనేది మనం ఇక్కడ కింద అనేది డబ్బులు అనేది పెట్టేస్తే ఎంత మనం ఒక యాక్చువల్లీ మంత్లీ 400 దినార్స్ మాత్రమే మనం లిమిట్ అన్నట్టు. 400 దినార్స్ మాత్రమే మనము పంపించుకోగలుగుతాము ఇండియాకి. సో 400 అక్కడ ఒకవేళ మీకు 300 కానీ 200 కానీ అవి అలా కింద మనీ పెట్టేస్తే కనుక ఆ దినార్స్. సో మీకు అక్కడ సో ఇన్సర్ట్ క్యాష్ నో అని పెట్టింది కదా, అప్పుడు మనం కింద అనేది క్యాష్ పెట్టేసేయాలి. పెట్టేస్తే అప్పుడు మనకు క్యాష్ అనేది అప్లోడ్ అయిపోతుంది. సో ప్రొసీడ్ చేస్తే మీకు వెళ్ళిపోతుంది. దీంతో పాటు ట్యాక్స్ అనేది కట్ అవుతుంది ఇక్కడ. సో మనకు అక్కడ 200 ఆ దినాన్ని బట్టి అంత ట్యాక్స్